టుడే ఫర్ దిస్ ఈవినింగ్. కడలి మనందరికీ తెలుసు, కాంటెంపరీ విమెన్ లిటరేచర్ ఎస్పెషలీ అంటే ఒక సీరియస్ ఫెమినిస్టిక్ లాంగ్వేజ్తో కాకుండా ఇప్పుడున్న యువతకి దగ్గరగా, అంటే యాజ్ షీఈస్ వన్ ఆఫ్ దెమ్, దగ్గరగా తను రాస్తూ ఈ కొత్త తరాన్ని మాత్రమే కాకుండా ముందు తరాలని కూడా తను చదివించడం అనేది జరుగుతుంది. అంటే ఒక లిటరేచర్లోకి ఒక అమ్మాయి వచ్చింది, రాసింది అనగానే చాలా సీరియస్ సబ్జెక్ట్స్ని జనాలు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ అదే సీరియస్ సబ్జెక్ట్ని తను చాలా లైటర్ వేలో అందరికీ అర్థమయ్యే భాషలో మరి ముఖ్యంగా తను రాస్తూ ఎడ్యుకేట్ చేస్తుందని నేను అనుకుంటున్నాను తన సాహిత్యం చదివినప్పుడు. చిక్లిట్ అనే నవల టైటిల్ విన్నప్పుడు, అంటే ఒక యూనివర్సిటీలో చదువుకొని ఆ పదానికి అర్థం తెలిసిన దాని గారి ఎట్లా పెట్టేసింది చిక్లిట్ అని మళ్ళీ పుస్తకాలు తిరిగేసిన రోజులు కూడా ఉన్నాయి. తను రావడమే లెటర్స్ టు లవ్ అనే పుస్తకంతో తను వచ్చారు. ఆ తర్వాత కడలి కథలు అనే పుస్తకం తీసుకొచ్చారు. ఇప్పుడు చిక్లిట్ రాశారు. అండ్ మోస్ట్ థింగ్ ఏంటంటే తను కడలి రైట్స్ అండ్ పబ్లికేషన్స్ అని చెప్పి తన సొంత పబ్లికేషన్ హౌస్ కూడా తను స్థాపించడం జరిగింది. ఇంత చిన్న వయసులో తను ఇంత సాహిత్య సేవ చేయడం కూడా చాలా గొప్ప విషయం. ఇది కొత్త తరానికి చాలా ఇన్స్పిరేషన్ ఇస్తున్న విషయం అని కూడా చూస్తున్నాను. ఇన్స్టాగ్రామ్లో కానీ మీరు యూట్యూబ్ రీల్స్లో కానీ ఎక్కడ చూసినా ఇప్పుడు కడలి తన ఒపీనియన్స్ మనకు ఎక్కువ వినిపిస్తూ ఉన్నాయి. ఈరోజు తన కథని విందాం. ఇది కూడా ఎడిటెడ్ స్టోరీనే, మన కోసం కొంచెం లెందీగా ఉన్న స్టోరీని ఎడిట్ చేసి తక్కువగా తను చదివి వినిపిస్తుంది. తననైతే మనం క్వశ్చన్స్తో బొంబార్డ్ చేయొచ్చు, మీరు రెడీగా ఉండండి. చెప్పింది డైరెక్ట్గా. ఈ కథ కొంచెం ఎడిట్ చేశాను. ఎడిట్ చేసినప్పుడు మీకు చెప్తాను. వినిపిస్తుంది కదా, నాకు అసలు అక్కడ కూర్చొని చదవాలనిపించింది. సరే కూర్చొని చదవనా? నువ్వు ఒకడివి. సరే. దేహం నది ఎద నీరది, దేహం నది ఎద నీరది. కొంచెం జోష్గా, కొంచెం. ఏ మనిషినైనా కదిలించగలిగేది ప్రేమ. నన్ను కూడా కదిలించింది ప్రేమే, నాపై నాకున్న ప్రేమ. అసలు ఎవరిని వాళ్ళు ప్రేమించుకోవచ్చా? ఇది ఎక్కడ గోలా? చిన్నప్పటి నుండి విన్న కథలు, చూసిన సినిమాలు నేర్పింది ఇది కాదు కదా. అమ్మాయిలకు అబ్బాయిలపైన, అబ్బాయిలకు అమ్మాయిలపైన ప్రేమ కలగాలి. కన్న వాళ్ళు, తోబుట్టోల ప్రేమ ఎలాగో ఉండనే ఉంటుంది. ఎవరిని వారే ప్రేమించుకోవడం సాధ్యపడుతుందా అసలు? ఓకే, ఎస్. ఎవరిని వారే ప్రేమించుకోవడం సాధ్యపడుతుందా అసలు? ఇప్పుడు ప్రేమ గురించి ఇంతెందుకు ఆలోచిస్తున్నానో నాకే అర్థం కాని పరిస్థితి. సంవత్సరం నుండి ఆ అబ్బాయిని ప్రేమిస్తున్నాను, కానీ సంవత్సరం ఎలా గడిచిపోయిందో వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు నేను లేను. అతన్ని ప్రేమించే ఆమె ఎవరో ఉంది. అది నేను కాకుండా ఎలా పోయానో ఆలోచిస్తే అర్థమైంది ఏమంటే ప్రేమ నన్ను కదలకుండా చేసింది. ఐ హేట్ హిమ్. ఎస్. తర్వాత ఎడిట్ చేశాను ఆ పారాగ్రాఫ్. ఈ ప్రేమ వ్యవహారానికి ముందు ఎన్నిసార్లు ఎక్కడెక్కడికి ఒక్కదాన్నే తిరిగేదాన్నో గుర్తొచ్చింది. ఈ అబ్బాయి నా జీవితంలోకి వచ్చాక నేను ఒక్కదాన్నే ఎక్కడికి వెళ్ళలేకపోయాను. ఎందుకో ఆలోచిస్తే తోడు అలవాటైందని అర్థమైంది. అది ఇన్నాళ్ళు నాకు బలాన్ని ఇచ్చిందా, నన్ను బలహీనం చేసిందా అని లోపల ప్రశ్నించుకున్నాను. ప్రేమ లాంటి ఈ బంధం ఏర్పడక ముందు నేనేంటో నేను మర్చిపోయాను. అతనికి చెప్పకుండానో సముద్రం దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. తర్వాత పారా ఎడిట్ చేశాను. అతను ఏమనుకున్నా నాకు ఇంకా పట్టదు. సముద్రం దగ్గరికి వెళ్ళాల్సిందే. సాయంత్రం అతని ఇంటికి వచ్చాక వెళ్ళాలని చెప్పాను. ఇంకా వారం ఉందిగా, అప్పుడే ఎందుకు అన్నాడు అతను. వ్యాలంటైన్స్ డే జరుపుకోవడం అంత అవసరమా అని ఇంకో మాట. టికెట్స్ రేట్ చూసావా అని నోరు వెళ్ళబెట్టాడు. తర్వాత నాకు ఇంకేం మాట్లాడాలనిపించలేదు. అతని కళ్ళ ముందే బ్యాగ్ సర్దుకున్నాను. అతని కళ్ళ ముందే రెడ్ లిప్స్టిక్ పెదాలకు అద్దుకున్నాను. అతని కళ్ళ ముందు నుండి తప్పిపోయి సముద్రపు ఒడ్డున నాకు నేను దొరికాను. ఏం చేశాను? ఇంత దూరం వచ్చి ఏం సాధించాను? అతను అసలు దీన్ని ఒక పెద్ద విషయంగా చూస్తున్నాడో లేడో అనే ఆలోచన రాగానే నా చూపు సముద్రాన్ని వదిలేసి తీరాన్ని చూసింది. తీరం పొడుగున గాలి బుడగలు, తిండి వెలుగులు. తెల్లారి 6 గంటలకు అలారం మోగింది. నేను తీసుకున్న హాస్టల్ డామిటరీని ఇప్పుడు తీరిగ్గా చూశాను.
ఫ్రెష్ అయ్యి అలా బయటకు వచ్చి చూస్తే సిట్అవుట్లో ఓ అమ్మాయి కనిపించింది. నన్ను చూసి నవ్వింది. నేను నవ్వాను. తెలియని మనుషులు మనల్ని చూసి నవ్వి హాయ్ లేదా గుడ్ మార్నింగ్ లాంటివేవో విష్ చేస్తేనే మనం మనుషులమని మళ్ళొకసారి గుర్తొస్తుంది. అలా పలకరించుకుంటూ పోవడానికే ఈ జీవితం అంతా. ఎవరో ఏమంటో తెలియకుండా ఆడపిల్లలు అలా నవ్వితే అలుసుగా చూస్తారు, అడ్వాంటేజ్ తీసుకుంటారు అని అమ్మ చెప్పిన పాఠాలన్నీ ఒక్కొక్కటి వదులుకోవాలనిపించింది. జాగ్రత్త పేరులో కంచుకోటల్ని కట్టారు ముందు తలాల వాళ్ళంతా. బద్దలు కొట్టాలంటే నవ్వాల్సిందే. నవ్వినంత మాత్రాన కిడ్నాపులు రేపులు అవ్వవు. అయ్యేవి నవ్వకపోయినా ఆగవు. ఈ మూసపోయిన ఆలోచనలు నాలో కూడా చాన్నాళ్ళు ఉన్నాయని అనుకుంటున్నప్పుడు సరిగ్గా హాయ్ ఐఎమ్ నమిత అని ఆ అమ్మాయి నా పక్కకొచ్చి కూర్చుంది. పూణే పిల్ల. అడగకుండానే ఆ అమ్మాయి తాగుతున్న హాట్ వాటర్ బాటిల్ ఇచ్చి తాగొచ్చు అంది. వేడినీళ్ళ కోసం వెతుక్కుంటున్న నాకు ఓయాసిస్ దొరికింది. పరిచయాలు పరామర్శలు అన్నీ అయిపోయాక ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగింది. సముద్రపు పిచ్చిని వివరించాను. తలూపి పిచ్చిని పంచుకుంటూ చుట్టూ ఏమేమి చూడొచ్చో చెయ్యొచ్చో చెప్పి ఏదో పని గుర్తించినట్టు గదిలోకి వెళ్ళిపోయింది. గూగుల్లో వెతికితే దగ్గరగా ఉన్న బీచ్లో ఒక ఆర్ట్ కెఫే. అందులో ఇంకో 2 గంటల్లో మొదలయ్యే ఆర్ట్ క్లాస్. రిజిస్టర్ చేసుకొని డామ్లోకి వెళ్ళి తలుపు తీస్తే తల తుడుచుకుంటూ ఒక అబ్బాయి కనిపించాడు. తెలుగు మొహంలానే ఉంది. ఏం మాట్లాడకుండా నా బట్టలు నేను తీసుకొని స్నానం చేసి వచ్చేసరికి తెలుగు పాటలు హమ్ చేస్తూ తలదూకుంటున్నాడు. తెలిసిన పాట ఉండడం వల్ల నాకు తెలియకుండానే ఆ పాట నేను కూడా పాడేశాను. దేహం నది యద నీరది. తల తిప్పి చూశాడు. మాటలు మొదలు. ఈ అబ్బాయి మాటలే కాదు ఆర్ట్ కూడా బాగానే ఉంది అని అనుకున్నానో లేదో ఇలా తన బ్రేకప్ గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆ ఆర్ట్ క్లాస్లోనే ప్రేమ చచ్చిపోతుందేమో అని భయం కలిగింది నాకు. వివరాలు అడగాలనిపించక వినూరుకున్నాను. బ్రేక్ఫాస్ట్ కాస్త లంచ్ అయినా ఈ అబ్బాయికి అదైపోలేదు. కాసేపు ఓపిక పట్టి అతని మాటలు విని గతం గురించి మాట్లాడొద్దు ప్లీజ్ అని చెప్పేశాను. నొచ్చుకున్నాడు. కానీ నేను వచ్చింది అతని కథను వినడానికి కాదు. నిర్మోహమాటంగా వెళ్ళి వేరే టేబుల్లో కూర్చున్నాను. అయినా వదలలేదు. బీచ్లో మధ్యాహ్నాలు ఏం చేయాలో అర్థం కాదు. ఎండ బాగా ఉంటుంది. మనసులో 100 ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నప్పుడు అసలేమీ అర్థం కాదు. గతం నుండి చేయి తట్టి లాక్కొచ్చాడు ఈ అబ్బాయి. నన్ను ఆలోచించొద్దని చెప్పి మీరెక్కడ తప్పిపోయారు అని అడిగాడు. చిరాకొచ్చి నేనేం మాట్లాడలేదు. మళ్ళీ అతనే చాలాసేపు మాట్లాడాడు. ఇతను గోళం మొదలు పెట్టాడు అని అనుకున్నాను. మాటల్లోనే అతని గర్ల్ ఫ్రెండ్ కూడా ఇక్కడే ఉందని చెప్పాడు. ఆమెను కలవాలనే అతను వచ్చాడని చెప్పగానే నా కళ్ళల్లో ఎందుకో నీళ్లు తిరిగాయి. ఆహా, క్యూట్గా అనిపించాడు. కళ్ళిగారు, మీకు నా గర్ల్ ఫ్రెండ్ తెలుసండి అని ఇంకో బాంబు పేల్చాడు. తాగిన 2 గుక్కల వైను దెబ్బకు దిగింది. ఆ అమ్మాయి ఎవరో ఏంటో చెప్పాక కానీ అర్థం కాలేదు. తను నాకు బాగానే పరిచయం ఉన్న సోషల్ మీడియా ఫ్రెండ్ రూప నాకు ఎప్పటి నుంచో తెలుసు. తను ఒక సింగర్, గిటార్ ప్లే చేస్తుంది, చాలా బాగా పాడుతుంది. నన్ను సోషల్ మీడియాలో ఫాలో అవుతూ ఉంటాం. ఎక్కువగా మాట్లాడకపోయినా ఒకరి వరకు ఒకరు ఫాలో అవుతూనే ఉంటాం. వినీత్ రూప పేరు చెప్పాక అతన్ని ఎదురుగా పెట్టుకునే రూప ప్రొఫైల్ ఓపెన్ చేసి చూశాను. లొకేషన్ పాలెం అని చూపించింది. నేను ఇక్కడే ఉన్నాను, కలుద్దామా అని చెప్పి వినీత్ని వదిలించుకొని రూపని వేరే కెఫేలో కలిశాను. కలిసిన 30 నిమిషాల్లోనే క్యూట్ నుండి వరస్ట్గా పడిపోయాడు అబ్బాయి. రూపా చెప్పిన మాటలు విన్నాక అందరూ మగాళ్ళు ఇంతేనా అనిపించింది. ప్రేమించే మనిషిని, ప్రేమని కోల్పోయామని నిర్ధారించుకోవడానికే ఒక యుగం పడుతుందేమో వీళ్ళకి. ఆడపిల్లలు ప్రేమించడం మొదలైనప్పుడు మగాళ్ళు వాళ్ళని ఎలా చూసుకోవాలి అని ఆశపడతారో మగాళ్ళను అలానే చూసుకుంటారు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కుప్పకూలిపోయి ప్రేమ గుణం చచ్చిపోతున్నప్పుడు మగాళ్ళు వాళ్ళని ఇన్నాళ్ళు ఎలా చూశారో అలా చూస్తారు. అచ్చు మగాళ్ళ బిహేవియర్నే మగాళ్ళకి తిరిగిస్తారు. రూప చేసింది కూడా అదే. తనే ముఖ్యం అనుకోవడం మొదలుపెట్టింది. మ్యూజిక్ వర్క్షాప్ నిర్వహించాలని ఇంత దూరం వచ్చింది రూప. తన్ని స్టాక్ చేసుకుంటూ వచ్చాడు వీడు. వినీత్ మా డామ్లో దిగడం, రూప గురించి నాకు చెప్పడం, జరిగిందంతా రూపకు చెప్పేశాను. రూప కళ్ళలో నీళ్లు. ఇంకా ప్రశాంతంగా ఉండనివ్వడా అక్క ఈ అబ్బాయి నన్ను అని బాధపడి ఏడ్చింది. తెలియకుండానే నేను తనలో చెల్లిని చూసుకున్నాను. ఎలా ఓదార్చాలో తెలియలేదు, ఏం చెప్పాలో అర్థం కాలేదు. తనలో నన్ను నేను చూసుకున్నాను కాసేపు. నాకు బాధలో ఉన్నప్పుడు ఆకలేస్తుంది. స్ట్రెస్ ఈటింగ్ అంటారు దాన్ని. తప్పని తెలుసు, కానీ తప్పదు. ఆ నిమిషం అంతకన్నా గొప్ప డైవర్షన్ నాకు దొరకలేదు. ఫుడ్ ఆర్డర్ చేద్దామా రూపా? కొంచెం నెమ్మది పడింది. అలా మా ఫుడ్ టేబుల్ పైకి రావడం, దూరంగా నాకు నమిత కనిపించడం ఒకేసారి జరిగాయి. టాపిక్ కూడా మార్చినట్టు ఉంటుంది కదా అని రూపకి నవ్వి నా నవ్వు ఫిలాసఫీ అంతా పొద్దున జరిగిందంతా చెప్పాను. నమిత గురించి చెప్పాను. రూప నవ్వింది. చెయ్యి ఊపుతూ నమితని రమ్మని సైగ చేశాను. 3 కోల్డ్ కాఫీ కప్పుల మధ్య నుండి సూర్యుడు నీళ్ళల్లోకి జారిపోయాడు. 100 మాటలు ముల్లోకాలను చుట్టొచ్చాయి. మరుసటి సాయంత్రం రూప వాళ్ళ హోమ్ స్టేకి రమ్మని నన్ను నమితని ఇన్వైట్ చేసింది.
కాల్లో పొద్దున తను రూమ్లో జరిగిన విషయం ఒకటి మహా డాబుగా చెప్పింది. తను స్నానం చేసి వచ్చేలోపు తను అరేంజ్ చేసుకున్న విషయాలన్నీ తీసేసి పైన బెడ్లో పెట్టేసి కింద బెడ్ని ఎవరో కబ్జా చేశారని చెప్పింది. మీరు రండి, మీరు వచ్చాక ఈవిడెవరో ఈ అమ్మాయి ఎవరో మాట్లాడదాం అని అంది. మమ్మల్ని చూసుకొని ఎంత పొగరుగా మాట్లాడుతుంది ఇది, ఎంత ధైర్యం మేమంటే అని అనిపించింది ఆ మాటలు విన్నాక. ఇలా ఒకరికొకరు ధైర్యం ఇచ్చుకోవడమే కదా ఆడ స్నేహం అంటే అనిపించింది. వెంటనే నా ఫ్రెండ్స్ నేను గుర్తు చేసుకున్నాను. మేము వెళ్ళిన 10 నిమిషాలకి ఒక 60 ఏళ్ళ ఆవిడ వచ్చి నిలబడింది. వచ్చి రావడంతోనే హాయ్ గర్ల్స్ అని పెద్దగా పలకరించింది. ఆవిడ ఆ కింద బెడ్ కబ్జా చేయడంలో తప్పే లేదు, ఆమె పైకి ఎక్కలేదు కదా. ఆమె పేరు రేచల్, 68 ఏళ్ళు. యోగా రిట్రీట్ కోసం సౌత్ వెస్ట్ లండన్ నుంచి వచ్చింది. కాసేపు మా ఇంగ్లీషు ఆమె ఇంగ్లీషు చిన్నపాటి యుద్ధం చేసి మిడిల్ గ్రౌండ్ ఒకటి ఏర్పరచుకున్నాయి. ఆమె కథ విన్నాక మేము ముగ్గురం ఒకరినొకరం చూసుకున్నాం. ఆమెని మా ఇళ్లల్లో ఉన్న నాయనమ్మల్ని అమ్మమ్మల్ని పోల్చి చూసుకున్నాం. సంకుచిత పెంపకం నెమరేసుకొని సిగ్గుపడ్డాం. స్త్రీ స్వేచ్ఛ అంటే ఏంటో తెలియని కొన్ని తరాలను తలుచుకొని బాధపడ్డాం. ఆ సాయంత్రం మా మాటల్లో తప్పిపోయి స్వేచ్ఛ ఎంత అపురూపమైనదో అనే ఆలోచనలో రాత్రైపోయింది. తెల్లారి బ్రేక్ఫాస్ట్కి కలిసాం అందరం. నేను రూపా సోషల్ మీడియా పురుగులం కాబట్టి చాలా ఫోటోలు దిగాం. రేచల్కి ఇవన్నీ పెద్దగా తెలియవు అని చెబుతూనే తన ఫోన్ సరిగ్గా పనిచేయట్లేదని చూపించింది. నేను తీసుకొని చెక్ చేస్తే మెమరీ అయిపోయిన అర్థమైంది. అది సంగతి ఆమెకు చెప్పాక అప్పుడు చెప్పింది నోవా గురించి. నోవా తన బాయ్ ఫ్రెండ్. ఒక 70 ఏళ్ళు ఉంటాయంట. రేచల్ ఇండియా వచ్చిన దగ్గర నుంచి గొడవలు అవుతున్నాయంట. రేచల్ అతనికి టైం ఇవ్వట్లేదని, రిప్లై ఇవ్వట్లేదని తెగ ఫీల్ అయిపోతున్నాడంట. ఫోన్ మెమరీ వల్లే అతని మెసేజెస్ ఈమెకు రావట్లేదు అని, మెసేజెస్ అతనికి పోవట్లేదు అని అర్థమైంది. మాకు నోవా చాట్స్ అన్నీ చూపించింది. తెగిపోయేలానే వ్యవహారం. 60 ఏళ్ల తర్వాత ఆ ప్రేమని నిలబెట్టుకోవడానికి ఆమె పడిన తాపత్రయం నన్ను కదిపేసింది. అన్నీ వివరిస్తూ నాలో ఉన్న లవ్ గురువుని బయటకు తీసి తనకు పెద్ద మెసేజ్ రాసి ఇచ్చాను. ఉన్నది ఉన్నట్టు నోవాకు పంపమని చెప్పాను. అలానే చేసింది. ఐ మిస్ యూ టు రేచల్ అని నోవా నుండి రిప్లై వచ్చింది. ఆమె సంతోషానికి అడ్డులేదు ఆ పూట. కాసేపటికి నమిత కూర్చొని ఈ వారం అంతా ఏం చేయాలి, ఎలా చేయాలి అనే ఐట్నరీ రాసుకుంది. మాకు కూడా షేర్ చేసింది. నమితకున్న ట్రావెలింగ్ పిచ్చిని చూస్తే నాకు రవ్వంత కుళ్ళేసింది. నాకు రూపకి రేచల్కి ఏదో ఒక రొమాంటిక్ ప్రాబ్లం ఉండనే ఉంది, కానీ నమితకు అలా ఏం లేనట్టు అనిపించింది. తన ధ్యాసంతా ఈ పూటని ఎంత హాయిగా ఎంత సంతోషంగా గడపాలి అనే. జీవిత లక్ష్యం కూడా అదే అయి ఉండాలి అందరికీ. కానీ మనలో చాలా మంది యంత్రాల్లా పనిచేస్తూ అసలు మనకేం కావాలో కూడా తెలుసుకోలేకపోతున్నాం. ఎప్పుడో ఒకసారి బయటికి వెళ్ళినప్పుడు బతుకుతున్నాం అంతే. మా నలుగురికి బాగానే స్నేహం సెట్ అయింది. మాలో ఎవరేం చేసినా మిగతా వాళ్ళకి చెప్పుకుంటున్నాం. ఎవరెక్కడికి వెళ్ళినా అక్కడ బెస్ట్ ఫుడ్, బెస్ట్ సన్సెట్ స్పాట్, బెస్ట్ యాక్టివిటీ కనుక్కొని మిగతా వాళ్ళకి చెప్పడం ఒక అలవాటుగా మార్చుకున్నాం. ఓ పూట నమిత మా ముగ్గురికి ఫోన్ చేసి ఒక ఫేమస్ బీచ్ షాక్కి పిలిచి సాంగ్రియా అనే డ్రింక్ని రుచి చూపించింది. చుక్కకే కిక్కెక్కినంత పనైంది అందరికీ. అక్కడ పాడుతున్న స్పానిష్ పాటలు ఒక 4 విన్నాక నలుగురం సముద్రం దగ్గరికి వెళ్ళి కూర్చున్నాం. నమిత మాట్లాడుతూనే ఉంది, ఏవేవో సంగతులు చెప్పింది. పక్కనున్న కోలా బీచ్లో చేసిన కయాకింగ్ దగ్గర నుంచి కబోదీరామోలో తిన్న పరమ చెత్త పిజ్జా వరకు అన్నీ చెప్పింది. చెప్తూ మధ్యలో ఆపి మీ భయాలేంటి అని అడిగింది. అందరినీ అడిగింది. ఎటు నుండి ఎటుపోతుంది ఈ మాటల ప్రవాహం అనుకున్నాను నేను. రేచల్ తడబడకుండా నాకు స్కూటర్ నడపడం అంటే భయం అని చెప్పింది. రూప రాత్రి ఒంటరిగా నడవడం అంటే నాకు భయం అక్క అని చెప్పింది. నాకు ప్రేమ అంటే భయం అని చెప్పాలించింది, కానీ సముద్రపు లోతుని గుర్తు తెంచుకొని సముద్రపు మునకంటే భయం నాకని చెప్పాను. నమిత ఇసుకలో నుండి తాగుతూ లేచి వెళ్ళి అందరికీ చెరొక సాంగ్రియా ఇంకొకసారి తీసుకొచ్చి ఇచ్చి చీయర్స్ కొట్టి భయాలు కోల్పోయే సమయం ఇదని గట్టిగా అంటూ ఇంకోసారి చీయర్స్ కొట్టింది. తెల్లారి నేను నమిత తెల్లారి 6 గంటలకు గాల్జీబాగ్ బీచ్లో కలిసాం. టీషర్ట్స్ తీసేసి సముద్రంలోకి పరిగెత్తుకుని వెళ్ళాం. 2 గంటల నీటి ఆటలు. ఆఖరి అరగంట మా మధ్య మౌనం. నేను నాకు కొత్తగా కనిపించాను ఆ మౌనంలో. ఎప్పుడో పోగొట్టుకున్న విషయం ఏదో దొరికినట్లు అనిపించింది. ప్యూర్ మ్యాజిక్ అది. మనల్ని ఎవరో చూస్తున్నారని ఆలోచన లేకుండా 3 గంటలు ఒంటిని నీళ్ళకు వదిలేసాం. స్వేచ్ఛకు కొత్త డెఫినేషన్ దొరికింది ఆ పూట. తడిసిన ఒళ్ళు, బికిని, ఇసుక ఇవే మావి. ఎవరేమనుకుంటారో అనే ఆలోచన మాది కాదు. వంటి మీద ఉన్న పుట్టుమచ్చలన్నీ నీటిని తాకాయి. వచ్చిపోయే ప్రతి అలా ఓ ప్రేమ అనిపించింది. ఇన్నాళ్ళు ఇసుకలో నాటుకుపోయిన స్వేచ్ఛ తాలూకా కులమానం ఏదో నీటిలో దొరికింది. ఇది ఖచ్చితంగా కొత్త పుట్టుకే. ఇది నన్ను నేనే కొత్తగా కలిసి పలకరించుకున్నట్టు అనిపించింది. హాయ్, నేను కడ్లి అని సముద్రానికి అరిచి చెప్పాలనిపించింది. చెప్పాను. నన్ను నేను సెలబ్రేట్ చేసుకున్నాను. భయం పోయింది. తేలిన ప్రతిసారి సముద్రం నన్ను ఒడ్డుకు విసిరి పారేసింది. లోతు లేని చోటున ఈత కొట్టాను. చిన్నపిల్లలా మారిపోయినాను. నమిత ఫోటోలు తీసి చూపించింది. స్వచ్ఛంగా నవ్వి చాన్నల్లైంది. సంద్రాన్ని నేను, తీరాన్ని కూడా నేనే అనిపించింది. సాయంకాలానికి కాకులెం అనే ఒక చిన్న పల్లెటూరికి ప్రయాణం. ఆ ఊర్లో చిన్న ట్రెక్ చేస్తే జాగ్రత్తగా కొండ దిగితే ప్రైవేట్ బీచ్ లాంటి సెటప్.
జనసంచారం తక్కువ, ఒక జలపాతం ఎదురుగా సముద్రం. అంత అందమైన వాటర్ ఫాల్స్ నేను నా జీవితంలో చూడలేదు. ఆ జలపాతం సముద్రాన్ని అంటుకొని ఉంది, సముద్రం జలపాతాన్ని నింపుకుంటుంది. చిన్న గుడిసె వేసుకొని అక్కడే బతికేయాలి అనిపించింది. ఈసారి నలుగురం టీషర్ట్లు తీసేసి సముద్రంలోకి పరిగెట్టాం. వయస్సులు గుర్తురాలేదు, వదిలొచ్చిన వాళ్ళెవరూ గుర్తురాలేదు, సమస్యలేవి గుర్తురాలేదు. మేము సూర్యుడిని మింగేస్తున్న సముద్రం, మా గొంతులు, మా గెంతులు అంతే. ఎలా ఉందని ఆ కొండ ఎక్కుతున్నప్పుడు నమిత అడిగింది మమ్మల్ని. ఎవ్వరేం మాట్లాడలేకపోయాం. మీరు మీకు దొరకనప్పుడు ఇక్కడికి వచ్చి వెతకండి, ఖచ్చితంగా దొరుకుతారు అని నమిత చెప్పగానే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రేచల్ అందరినీ గట్టిగా హత్తుకొని థ్యాంక్స్ చెప్పింది. రూప తన ఫేవరెట్ పాట పాడుతున్నంతసేపు కొండెక్కినట్టే అనిపించలేదు మా ఎవరికి. సముద్రపు ఒడ్డున ఇంకో తెల్లారి ఇండియానా క్యాంటీనే అన్న ఒక వీగన్ కెఫేలో ఒక్కదాన్నే కూర్చొని రాగి దోశ తింటున్నప్పుడు అనిపించింది, రేచల్కి స్కూటీ నడపడం నేర్పిస్తే ఎలా ఉంటుంది? 60 ఏళ్ల వయసు మర్చిపోతుందేమో. ఒక స్కూటీ రెంట్కు తీసుకొని నమితకి చూపించాను. చాలా ఎక్సైట్ అయింది. రూప కూడా రేచల్కి ఏం చెప్పకుండా బయటికి తీసుకొచ్చింది. అక్కడ ఏం జరగబోతుందనే క్లూ కూడా లేని రేచల్ నన్ను నమితని చూసి నవ్వింది. ఓ 10 అడుగులు వేశాక అసలు విషయం చెప్తే కాదంటే కాదని భయపడిపోయింది. సర్ది చెప్పడానికి 1 గంట 2 చాక్లెట్లు పట్టాయి. ఎవరూ రానిపోని సందులో ఇంకో గంట నడపడం నేర్చుకొని 20 స్పీడ్లో ఒక్కతే వాళ్ళ హోమ్ స్టే వరకు స్కూటీ పైనే వెళ్ళింది రేచల్. తన ఈ రోజుని లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటుంది అనిపించింది. తెల్లారితే వ్యాలంటైన్స్ డే. వినీత్ రూపని కలవమని తెగ హింసిస్తున్నాడు. ఆ అమ్మాయికి అతన్ని కలవడం ఇష్టం లేదు. అతనేమో ఒక్క ఛాన్స్ అని వెంటపడుతున్నాడు. రూపకి అతన్ని వదిలించుకోవడం కష్టమని అర్థమైంది. ఏం చేయాలని మా ముగ్గురిని అడిగింది. ముగ్గురం 3 రకాలుగా స్పందించాం. కన్ఫ్యూజ్ అయింది, కంగారు పడింది. ఏం చేయాలో తోచక షాపింగ్ చేసింది. చేసింది చెయ్యక ఒక థ్రిఫ్ట్ స్టోర్ కనిపెట్టుకొని వచ్చి అందరినీ మళ్ళా షాప్కి తీసుకెళ్ళింది. షాపింగ్ మాకు థెరపీలాగా. ఇది చాలామంది మగాళ్ళకు ఒక జోక్ అయ్యే ఉండొచ్చు, కానీ వీ డోంట్ కేర్. షాపింగ్ చేస్తున్నప్పుడు నన్ను దగ్గరగా పిలిచి వినీత్ గురించి నువ్వేమంటావక్క అని అడిగింది. నీ ఇష్టం రా, కలిస్తే ఇంకోసారి కలవాలో లేదో తేల్చుకోగలను అనిపిస్తే కలిసేయి, ఈసారి కలిసేయి అని నా సలహా నేను చెప్పాను. ఆలోచనలో పడింది. నేను నా షాపింగ్లో పడిపోయాను. సాయంత్రం తినలేదు. పిఎంఎస్, పీరియడ్స్ వచ్చే ముందు వారం. పిఎంఎస్ వీక్ అవ్వడం వల్ల ఇంకా చిరాగ్గా ఉంది. అలసిపోయినట్లుండి నేను నా హాస్టల్కి వెళ్ళి నిద్రపోయాను. ఎప్పుడు చీకటి పడిందో కూడా తెలియదు. నైట్ 2 గంటలకు ఫోన్ మోగింది. ఆ టైంలో ఎవరా అని చూస్తే రూప. అప్పటికే 2 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. కాల్ లిఫ్ట్ చేసేలోపు కట్ అయిపోయింది. తిరిగి చేస్తే కలవలేదు. నాకు చెమటలు పట్టేశాయి. ఆ వినీత్ గాడు ఏమైనా చేసి ఉంటాడా అన్న ఆలోచన రాగానే గుండె దద్దరిల్లింది. అనవసరంగా ఒక్క ఛాన్స్ ఇవ్వమని చెప్పాను. పిచ్చి పిల్ల ఏం కష్టంలో ఉందో ఏంటో అని ప్రాణం గుంజుకుంది. మళ్ళీ కాల్ చేశాను, కలవలేదు. రేచల్కి కాల్ చేశాను. రేచల్ కాల్ లిఫ్ట్ చేసింది. రూప గురించి అడిగాను. అక్కడ లేదు, ఎక్కడుందో తెలీదు అని చెప్పింది. నా డామ్ అంతా వెతికి బెడ్లు చూశాను. వినీత్ లేడు. నా అనుమానమే నిజమయ్యేలా ఉంది అని వెంటనే నమిత రూమ్కి వెళ్ళి తను నిద్రలేపాను. తను కూడా నాలాగే కంగారు పడింది. పోలీసులకు కంప్లైంట్ చేద్దామని డిసైడ్ అయ్యాము. కాల్లో విషయం చెప్పాక రేచల్ కూడా మాతో వస్తానంది. పిక్ చేసుకోవడానికి హోమ్ స్టేకి వెళ్ళాము. రూప ఆధార్ కార్డు, ఐడి కార్డ్స్ అన్నీ వెతికి తీసుకున్నాము. మెట్లు దిగి కిందకు వస్తున్నప్పుడు ఒక్కతే హోమ్ స్టే వైపు నడుస్తూ కనిపించింది రూప. ముగ్గురం వెళ్ళి గట్టిగా హగ్ చేసుకున్నాం. రూప మొహమంతా చెమటలు, కళ్ళల్లో మాత్రం భయం లేదు. అడిగితే చెప్పడం మొదలెట్టింది. డేట్కి తీసుకెళ్ళాడు, కాసేపు బాగానే మాట్లాడాడు. అతనితో నాకున్న రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అన్నీ అతనికి చెప్పాను. మొదట్లో బాగానే విన్నాడు. కాసేపటికి అరవడం మొదలెట్టాడు. వెళ్ళిపోతానని లేచిన వెంటనే బతిమలాడటం స్టార్ట్ చేశాడు. కాసేపు ఆగి మళ్ళీ అతనికి అర్థమయ్యేలాగా చెప్పడానికి ప్రయత్నించాను. అతను ఈసారి ఇంకా అగ్రెసివ్ అయ్యాడు. నా పైకి చేయలేపాడు. తట్టుకోలేకపోయాను. ఏడుపు వచ్చింది. నన్ను స్టేలో దించేయమని అడిగాను. లేదు, అక్కడే తనతో బుక్ చేసిన హోటల్ రూమ్లో ఉండమని గొడవ చేశాడు. అప్పుడే నీకు కాల్ చేశాను వచ్చి పిక్ చేసుకోమని అడగడానికి, కానీ నువ్వు లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ చేసే టైంకి నా ఫోన్ డెడ్ అయిపోయింది. నేను అతన్ని పట్టించుకోకుండా నడవడం మొదలుపెట్టాను. నా చెయ్యి వెనక్కి పట్టుకొని లాగడానికి చూశాడు. గట్టిగా పిడికిలి బిగించి కడుపులో ఒక్కటి గుద్దాను. ఎక్కువగా తాగుండడం వల్ల అనుకుంటా. వెంటనే కింద పడిపోయాడు. నేను ఫాస్ట్గా నడుస్తూ వచ్చేసాను అని చెప్పి నీళ్లు తాగింది. వింటున్నంతసేపు కాళ్ళు చేతులు ఆడలేదు. గిల్టీగా అనిపించింది. చిరాకు, కోపం, భయం, ఆందోళన అన్నీ ఒకేసారి కలిగాయి. కడుపులో తిప్పింది. తలనొప్పి మొదలు. తెల్లారి వ్యాలంటైన్స్ డే రోజున ఆ అబ్బాయి విషెస్ చెప్పాడు. అంటే మావాడు. నేను చెప్పాను, నీకు ట్రిప్ ఎంత అవసరమో నాకు ఈ ఏకాంతం అంతే అవసరం అని నువ్వు వెళ్ళిపోయాకనే అర్థమైంది కడ్లీ అని మెసేజ్ పంపాడు. నేనేం రిప్లై ఇవ్వలేదు. మళ్ళీ ఆ అబ్బాయి, ఎక్కువ ఆలోచించి మూడ్ ఖరాబ్ చేసుకోకు, వచ్చాక తీరిగ్గా కూర్చొని బోల్డంత ప్రేమగా మాట్లాడుకొని మన ప్రేమ రూల్స్ చిట్టాలో కొత్త మాటలు చేర్చుకుందాం అని ఇంకో మెసేజ్ పంపాడు. కాస్త నవ్వొచ్చింది, కోపం పోలేదు.
సరే అని రిప్లై పెట్టి నమితకి ఫోన్ చేశాను. రేచల్ని రూపని తీసుకొని సాల్సా డాన్స్ క్లాస్కి రమ్మని చెప్పింది. వెళ్లే దారిలో రూప మొహం చూశాను. చాలా ధైర్యంగా కనిపించింది. కొత్త ఉత్సాహం ఏదో ఉంది తనలో. ఎక్కువగా నవ్వుతుంది, పాటలు పాడుతుంది, జుట్టెగరేస్తుంది. రాత్రి జరిగిన దానికి ఎక్కడ ఇబ్బంది పడుతుందో అనుకుంటున్న నాకు రూప ప్రవర్తన కొంత హాయినిచ్చినా ఈ కొత్త నవ్వుకు కారణం ఏంటో అంతు చిక్కలేదు. ఉండబట్టలేక క్లాస్కి వెళ్ళబోయే ముందు అడిగాను. రూప అప్పుడు, అక్క, నన్ను ఇబ్బంది పెడుతున్న వాడిని కొట్టడమే కాక అర్ధరాత్రి ఒక్కదాన్నే నడుచుకుంటూ తిరిగి వచ్చి నా భయాలన్నీ పోగొట్టుకున్నానక్క. ఇంక నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరక్క అని నా భుజాలు పట్టుకొని ఊపేస్తూ నవ్వేస్తూ అరిచేస్తూ చెప్పింది. ఏదో గొప్ప విషయం సాధించినట్టుంది తన మొహం ఆ క్షణంలో. గర్వంగా అనిపించింది నాకు. ప్రేమికుల రోజు సంగతి ఏమో కానీ ఈ వారమంతా సాధికార మహిళా దినోత్సవ శుభాకాంక్షలు వినిపెట్టాయి నా చెవుల్లో. చెప్తావా? థ్యాంక్ యూ కడలి.